మాజీ సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది మొసళ్ల పండుగ అంటూ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. సేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చిరట పాపం. దానికి వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. సో రఘునందన్ రావు చేసిన కామెంట్స్ నిజమా? నిజంగా కేసీఆర్ పై ఈడీ కేసు ఫైల్ చేసిందా? ఇలాంటి చర్చ ప్రస్తుతం జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ విక్రమ్ బీజేపీ కార్యాలయం దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ తో మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి, గతంలో లిక్కర్ పాలసీ స్కామ్ కేసు టైంలో కేసీఆర్ కి తెలిసే కవిత చేశారు అనే ఒక కామెంట్ ఈడీ ఫైల్ చేసిన దాంట్లో వచ్చింది మనకి. సో దానికి లింకప్ అయ్యి ఉన్న కామెంట్స్ ఇవి ఎంతవరకు నిజం? ఈడీ కేసు నమోదు చేసిందా కేసీఆర్ పై? డీటెయిల్స్ ఏంటి? బిందు, బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఏ నేపథ్యంలో రఘునందన్ ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పి, ఏ కేసుకు సంబంధించి, ఒకవైపు గొర్రెల స్కామ్కు సంబంధించి 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, దానికి సంబంధించిన దర్యాప్తు ఒకవైపు జరుగుతుందని చెప్తున్నారు. ఆ కేసుకు సంబంధించి మాట్లాడారా? మరి లిక్కర్ కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్కు సంబంధం ఉందని చెప్పి వ్యాఖ్యలు జరిగాయి. ఆ కేసుకు సంబంధించి జరిగాయా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద మనం చూసుకోవచ్చు, తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్గా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్గా చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ స్థానంలో బీజేపీ నిలదొక్కుకోవాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈడీ కేసుకు సంబంధించి రఘునందన్ రావు ఏ కేసుకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఒకవైపు గొర్రెల స్కామ్కు సంబంధించి 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఈడీ ఇన్వాల్వ్మెంట్ కాబోతుంది. ఈడీ విచారణ చేపట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, లేకుంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసీఆర్కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు, దానికి సంబంధించి కూడా ఏమైనా ఆరోపణలు చేశారా? ఈడీ దేనికి సంబంధించి చేసింది అన్నది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి సంబంధించి కూడా ఈ ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ కూడా రఘునందన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా కొంత కలకలం రేపుతున్నాయి. ఒక బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి వ్యాఖ్యలు చేశారా? మరి ఏదైనా ఈడీ కేసుకు సంబంధించి స్పష్టమైన ఏ కేసుకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిందన్న వివరాలను మాత్రం రఘునందన్ రావు వెల్లడించలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఏమన్నా క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేశారా? అసలు ఈడీ కేసు నమోదు చేయడం అనేది నిజం అవునా కదా? కేసు ఏది అనేది సెకండరీ, అసలు కేసు నమోదు చేయడం అనేది జరిగిందా? ఈడీ అధికారులు వచ్చారని కూడా రఘునందన్ రావు ఆయన కామెంట్స్ లో చెప్పారు. బిందు, మనం చూసుకోవచ్చు, దీనిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఏ కేసుకు అన్నది స్పష్టం రాలేదు. ఈడీ అధికారులు వస్తున్నారు. ఈడీ కొద్దిసేపటి క్రితమే కేసు నమోదు చేసిందని చెప్పి రఘునందన్ రావు ఒక మెదక్ సమావేశంలో చెప్పడం జరిగింది. మెదక్లో పార్లమెంట్ సభ్యులైన తర్వాత మొదటిసారిగా మెదక్ వెళ్ళారు. మెదక్లో సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నంలో భాగంగా కొద్దిసేపటి కిందటే సీఎం కేసీఆర్ మీద ఈడీ కేసు నమోదయ్యిందని చెప్పి ఆ సభలో చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏ కేసుకు సంబంధించి అన్నది మాత్రం ఆ సభలో స్పష్టత ఇవ్వలేదు. ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ బీఆర్ఎస్కు అంటూ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు కానీ, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కానీ మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ కూడా కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు చేశారా? ఈడీ కూడా నిజంగానే రాబోతుందా? ఇప్పటికే గొర్రెల స్కామ్కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తుంది, విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? దానికి సంబంధించి ఈడీ విచారణకు కేసీఆర్కు నోటీసులు ఇస్తుందా? లిక్కర్ కేసుకు సంబంధించి కేసీఆర్కు తెలిసే లిక్కర్ కేసు జరిగిందని చెప్పి గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి విచారణ జరపబోతుందా అన్నది కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.